రక్తంతో మనల్ని కడిగిన యేసయ్యకు, ఆయన రక్తములో మన ప్రతి పాపమును తొలగించిన యేసయ్యకు మన హృదయపూర్వకంగా ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, మనల్ని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు మనిషి కుమారుడిగా వచ్చి ప్రియులారా సిలువలో తన ప్రాణము పెట్టి రక్తము చిందించి మన ప్రతి పాపమును తొలగించిన యేసయ్య హృదయపూర్వకంగా ఆరాధించుదాం. ఆమేన్. స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రాలు. రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన ఆరాధన ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన 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 రాత్రికాల సమయంలో మారు మనసును కలగ చేటుకు రక్షించుటకు ప్రభువు యేసు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటా ఆయన సన్నిధికి వచ్చిన మనమందరము కూడా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయన రక్షణలోనికి నడిపించబడదా. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన 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 ప్రియ సహోదరి సహోదరులారా, స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుని, స్తోత్రార్హుడైనటువంటి దేవుడు, సకలము సహాయము చేసినటువంటి దేవాతి దేవుడు, మన ప్రతి కన్నీళ్లను తుడిచే దేవుడు, మన ప్రతి బాధ నుండి ఆయన విముక్తి కలగజేసే దేవుడు, ఎంతటి ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ప్రియులారా, ఈ రాత్రి ప్రార్థన పాపములో శాపములో అయ్యో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను విడిపించుటకు రక్షించుటకు నజరేయుడగు యేసు ప్రియులారా
ఆయన కృపాహస్తమును మన వైపు చాపి ఎన్నిక లేని మనలను ఎన్నుకుని ప్రియులారా, ఏ యోగ్యత లేని మనకు ఆయన కృప చూపించి ఆమేన్. స్తోత్రాలు. ఈ కాలనీ వాసులకు ఆయన తన వాక్యమును అందించుటకు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. స్తోత్రాలు. ఆయన ప్రేమను అందించుటకు ప్రియులారా, దేవానికి తెలియని అనేక ప్రజలకు తెలియపరచుటకు ప్రియులారా, దేవానికి వందనాలు. స్తోత్రాలు. దేవాతి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సభల ద్వారా, ప్రార్థనల ద్వారా అనేక మంది రక్షింపబడి సాతానేక కట్ల చేత బంధింపబడుతున్న వారికి విడుదల కలిగి, ఆమేన్. స్తోత్రాలు. పాపక్రియల చేత బాధపడుతున్న వారికి విడుదల కలిగి ఆమేన్. ఆయన కృపాహస్తము చాటుకు, ఆయన రెక్కల చాటుకు సురక్షితముగా జీవించుటకు, క్షేమముగా జీవించుటకు ప్రియులారా, ఆయన రెక్కల చాటుకు వచ్చిన మనలను మన ప్రతి కన్నీరుని రాత్రి తొడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. గడిచిన 2 దినాలు నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. గడిచిన 2 దినాలు నువ్వు చేసినటువంటి హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు స్తుతించిన స్తుతులను ఆయన విన్నారు. నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకించారు. ఆలస్యము చేయక సహాయము చేసే దేవుడు, నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు, సజీవుడైన దేవుడు. లోకులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. నశించుచున్న వారికి ఒకవేళ ఇది వెర్రితనంగా కనబడచ్చు, కానీ ఒక భారము కలిగి అనేక ఆత్మలు ప్రభు సన్నిధికి నడిపించబడాలనేటువంటి ఒక భారము కలిగి ప్రయాసంతో దేవుడిచ్చినటువంటి కృప చేత మీ అందరి కొరకు, మనందరి కొరకు ఈ సభలను దేవుడి స్థలములో ఏర్పాటు చేసి దేవుడు తన వాక్యమును అందిస్తూ ఉన్నటువంటి ఈ కృపను బట్టి ప్రియులారా, హృదయపూర్వకంగా ఆరాధించుదా. ఇంకా అక్కడక్కడ కూర్చుని వింటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే లేచి ప్రభు సన్నిధికి రా. ఆయన సన్నిధిలో నిలబడు. ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థించిన వారి ప్రతి ప్రార్థన ఆయన త్రోసివేయక ఆమేన్. స్తోత్రాలు. ఆయన దానికి సమాధానం ఇచ్చే దేవుడు. ఏ భేదము లేదండి. ప్రభువా నన్ను క్షమించు నాయన అంటే ఆయన క్షమించే దేవుడు. ప్రభువా నన్ను విడిపించు ప్రభు అంటే నేను విడిపించే దేవుడు. ప్రభువా నన్ను స్వస్థపరచంటే ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన తన ఘనమైన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. ఈ చివరి రాత్రి ప్రియులారా, ఇంకా నువ్వు అక్కడక్కడ కూర్చుని ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నావేమో, రేపు నీది కాదు, రేపు నీది కాదు, ఈ రాత్రి ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి మన జీవితాలు ఇవి. కనుక సమయం ఉండగానే ప్రభువునికి అప్పగించినటువంటి సమయాన్ని, ప్రభువునికి ఇచ్చినటువంటి ఈ యొక్క కృపను త్రోసివేయక ఆయన సన్నిధికి వద్దా, ఆయన సన్నిధిలో రక్షింపబడదా, మారు మనసు పొందుదా, ఆయన వాక్యమునకు లోబడదాం ప్రియులారా. దేవుడు నిన్ను, నీ జీవితాలను మార్చగలిగిన దేవుడు. కనుక ఒక్కసారి హృదయపూర్వకంగా 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రతి ఒక్కరము కూడా చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు 2 చేతులు కూడా సర్వశక్తుడైన దేవాతి దేవుని వైపు చాపి హృదయపూర్వకంగా ఆరాధించుదా. ఒకవేళ నీకు పాట రాకపోవచ్చు, ఒకవేళ నీకు వాక్యం రాకపోవచ్చు, ఒకవేళ ప్రార్థన ఎలా చేయాలో కూడా నీకు రాకపోవచ్చు, కానీ ఒక్కసారి 2 చేతులు దేవుని వైపు చాపి హృదయపూర్వకంగా ప్రభువా నేను నీ సన్నిధికి వచ్చినానయ్యా, నా ప్రార్థన ఆలకించండి అయ్యా, నేను నీ సన్నిధికి వచ్చినాను, నా హృదయాన్ని చూస్తున్న దేవుడవు దేవా, నేను నీ సన్నిధికి వచ్చినానయ్యా, అయ్యా నా ప్రతి తలాంపును ఎరిగిన దేవుడు ప్రభువా, నీకిష్టమైన కార్యము నా జీవితంలో జరిగించిన రాజా అని మనమందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మహిమకు పాత్రుడా